ప్రస్తుతం కలుషిత నీరు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదంగా మారుతోంది. మున్సిపల్ నీటిని వినియోగించే ముందు ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సరూర్ నగర్ బీజేపీ నేత ఆకుల శ్రీవాణి హెచ్చరించారు. కలుషితమైన తాగునీరు ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతుందని సరూర్ నగర్ బీజేపీ నేత ఆకుల శ్రీవాణి తెలిపారు. అనేక ప్రాంతాల్లో డ్రైనేజీ పైపులు విరిగిపోవడంతో డ్రైనేజీ నీరు తాగునీటి పైపులలో కలుస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ నీటిని ఉపయోగించే ముందు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటిలో రంగు మార్పు, దుర్వాసన కనిపించినా లేదా నీటిని ఉపయోగించిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే ఆ నీటిని వినియోగించడం నిలిపివేయాలని చెప్పారు. అలాగే ఇటువంటి సమస్యలు ఎదురైతే సంబంధిత మున్సిపల్ అధికారులకు వెంటనే ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకునేలా చూడాలని ఆకుల శ్రీవాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన ఇంటికి వచ్చేవి మంచి నీళ్ళ లేదంటే డ్రైనేజ్ నీళ్ళ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ రీసెంట్ డేస్ లో చాలా వరకు కంటామినేటెడ్ వాటర్ అంటే మంచి నీళ్ళలో డ్రైనేజ్ నీళ్లు కలిసి వస్తున్న కంప్లైంట్స్ చాలా వచ్చాయి. బాపు నగర్ లో, భగత్ సింగ్ నగర్ లో, రీసెంట్ గా శ్రీనివాస కాలనీ, అలాగే 7A మన జేబీ కాలనీలో. అయితే ఇంతకు ముందు ఏమయ్యేదంటే డ్రైనేజ్ పైప్ లైన్లు జనరల్ గా డ్రైనేజ్ పైప్ లైన్లు, వాటర్ పైప్ లైన్లు పక్కకు ఉంటాయి. ఆ ఉండడం వల్ల పాత డ్రైనేజ్ పైప్ లైన్లో 30-40 సంవత్సరాల క్రితం వేసినవి కాబట్టి అవి విరిగిపోయి కుంగిపోయి ఆ డ్రైనేజ్ అంతా భూమిలో కలిసిన తర్వాత అది మంచినీళ్ళ పైప్ లో కలిసి పొల్యూషన్ వస్తుంది. అదొక రీజన్. ఇంకొక రీజన్ అంటే ఏంటంటే మనమే ఇంట్లలోకి కనెక్షన్స్ తీసుకోవడానికి అని చెప్పి మంచినీళ్ళతో డ్రైనేజ్ లైన్ కనెక్షన్ తీసుకోవాలని చెప్పి అక్కడ తవ్వేస్తాము. దాని టైంలో కూడా ఒక బ్రేకేజెస్ అయితే అప్పుడు మంచినీళ్ళు పొల్యూషన్ అవుతాయి. అయితే ఇంతకు ముందేమో తవ్వి చూసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఒక రోబోటిక్ కెమెరా ఉంటది. ఈ కెమెరా ఆ పైప్స్ లలో పంపిస్తారు. ఆ కెమెరా అందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట ఎక్కడైనా లీకేజెస్ ఉన్నాయా లేదా అని. అప్పుడు ఎక్కడైతే లీక్ ఉందో దాన్ని వీళ్ళు మళ్ళా తీసి ప్లాస్టరింగ్ అవి చేసి రెక్టిఫై చేస్తారు. అండ్ దయచేసి ఎవరికైనా పొల్యూషన్ వాటర్ ఉంటే సడన్ గా బ్లాక్ వాటర్ స్మెల్ వస్తుంది. అప్పుడప్పుడు మీరు ఐడెంటిఫై కూడా చేయలేరు పొల్యూషన్ ఉందని. దయచేసి ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు బిందెలోనో ఎందులోనో పట్టి చూడండి. అనుమానం వస్తే మాకు తెలియజేయండి. జాగ్రత్తగా ఉండండి. ఆ వాటర్ కన్జ్యూమ్ చేస్తే ఏదన్నా కావచ్చు. ఒకవేళ మీరు మాకు కంప్లైంట్ ఇస్తే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఆ వాటర్ లో క్లోరిన్ టాబ్లెట్ వేసి చూస్తారు. అప్పుడు అది పింక్ కలర్ గా మారితే ఆ నీళ్లు మనం తాగొచ్చు. ఒకవేళ మారలేదు అనుకోండి అందులో పొల్యూషన్ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీరేమన్నా అనుమానాలు ఉంటే మాకు కంప్లైంట్లు ఇవ్వండి. దయచేసి ఇంట్లో సంపులో నీళ్ళు వచ్చాయి, వాటర్ ఫిల్టర్ లో వస్తున్నాయి అని చెప్పి యాజ్ యూజువల్ గా ఉండండి. కొంచెం జాగ్రత్తగా వహించండి. ఏదైనా ఉంటే దయచేసి మాకు చెప్పండి. మేము వెంటనే వాటర్